హలో వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నన్ను సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇలానే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోదామా? ఏంటి ఫ్రైడే స్పెషల్ నాన్ వెజ్ చేస్తుంది అని అనుకుంటున్నారా? యాక్చువల్లీ సండే తినడం మానేసాము. సండేనే కాదు, నేనైతే సాటర్డే, సండే, మండే అండ్ థర్స్డే ఎన్ని డేస్ తినాను. మా ఆయన న్యూ ఇయర్ రెజల్యూషన్ నాన్ వెజ్ మొత్తానికే మానేశాడు. నాన్ వెజ్ తిననప్పటి నుంచి చాలా హెల్తీగా అనిపిస్తుంది. మాకైతే కొంచెం చాలా డిఫరెన్సే తెలుస్తుంది. మటన్ అయితే ఇంకా ఫ్యాట్ కంటెంట్, మనకు బాగా కొలెస్ట్రాల్ వస్తుంది. కానీ వండక తప్పదు. మనం తినకపోయినా ఇంట్లో మిగతా వాళ్ళ కోసమైనా వండాలి కదా. ఇది వచ్చి 700 grams ఆఫ్ మటన్. దీనికి 600 ఎంతో అయ్యింది అనుకుంటా. ఆ 600కి మనకి 2 weeksకి సరిపడా వెజిటేబుల్స్ వస్తాయి. ఆ వెజిటేబుల్సే మంచిది. అసలు చాలా హెల్దీ వెజిటేబుల్స్ వండుకొని తినడమే. కానీ నాన్ వెజ్ తినే అలవాటు ఉన్న వాళ్ళకి వీక్లీ వన్స్ కొంచెమైనా తినకపోతే అసలు వాళ్ళకి పోయేది కదా. సో మన కోసం కాకపోయినా ఇంట్లో వేరే వాళ్ళ కోసమైనా వండక తప్పదు. నైట్ నుంచి సివియర్ హెడేక్. అసలు వంట కూడా లేట్గా స్టార్ట్ చేసిన. ఒక పక్కన కుక్కర్లో కర్రీ వేస్తూ అలానే పక్కన రైస్ కూడా పెట్టుకున్నా. ధనియాల పొడి కూడా అయిపోయింది. సో కర్రీ చేసే అప్పుడే రైస్ అయిపోగానే పక్కన ధనియాలు కూడా వేయించుకొని మిక్సీ పట్టాను. కేజీ ధనియాలు. నేను ఎప్పుడు పౌడర్స్ ఇంట్లోనే చేసుకుంటా, బయట నుంచి ఏం తెచ్చుకోను. ఇన్స్టెంట్గా మనం ఇంట్లో చేసుకుందే బాగా ఫ్లేవర్ తెలుస్తుంది. ఆల్మోస్ట్ అన్నీ మనకి అసలు కల్తీయే వస్తున్నాయి బయట నుంచి. సో మనం ఇంట్లో చేసుకునేటివైనా మనం చేసుకుంటే బాగుంటుంది. సో అలా నేను చేసుకుంటాను. మొత్తానికి మటన్ కర్రీ అయితే చేసేసాను. రెసిపీ మీరు చూడండి. రెసిపీ అయితే డిస్క్రైబ్ చేయట్లేదు, ఎందుకంటే నాకు కొంచెం హెల్త్ బాగాలేదు. డైలీ ఒక వీడియో అప్లోడ్ చేయకపోతే మనకి వ్యూస్ అనేది తగ్గిపోతాయి. యూట్యూబ్ అల్గోరిథం సపోర్ట్ చేయదు మనకి. చూసిన ప్రతి ఒక్కరూ ఒక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. మళ్ళీ ఇంకో కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను. మీ జ్యోతి.